వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ విజయ. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుజీ, మనకున్న కష్టాలన్నీ పోయి లైఫ్లో మెరాకిల్ జరగాలంటే ఏం చేయాలి గురుగారు? దానికంటూ ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మ. కష్టాలు అంటే జీవితంలో అందరికీ ఉంటవి కష్టాలు. ఎవరికి లైఫ్ టైం మొత్తం మీద సంతోషం ఉండదు, ఎవరికి లైఫ్ టైం మొత్తం మీద కష్టం ఉండదు. అవును గురుగారు. ఒక సమస్య కాగానే మరొక సమస్య వస్తుంది, అంతే. ఒక సమస్య ఏదైతే మనము అయిపోయింది అని అనుకొని సంతోషపడతామో అంతలోనే మన కొడుకుకో, కూతురుకో, నాన్నకో, తమ్మునికో, అన్నకో ఏదైనా చెప్పలేము. ఒకసారి డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు వస్తే మరొకసారి ఆరోగ్యానికి సంబంధించిన కష్టాలు వస్తాయి. మరొకసారి మన పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి మానసిక కష్టాలు వస్తాయి. అవును గురుజీ. సో మనము ఎప్పుడు దేనికైనా రెడీగా ఉండాలంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి ముందు. అంతేగాని నాకు ఇది అది అనేటువంటి ఆలోచన అనేటువంటిది పనికి రాదు అనేటువంటిది గమనించుకోవాలి ఫస్ట్. అంటే మనము ఒక మోటివేషన్గా ఉండాలి, మనం అనేటువంటిది గమనించుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఎక్కడ ఏ పని చేసినా మనం ఇల్లు చేరుకుంటాం. ఇల్లు చేరుకోగానే ఇంట్లో మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి ఫస్ట్. ఇంట్లో మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం ద్వారా మనకు ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే. మనకు ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. మరి ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి సందర్భంలో మరి ఏ విధమైనటువంటి పరిస్థితుల, ఏ విధమైనటువంటి వస్తువుల, ఏ విధమైనటువంటి ధూపమ, ఏ విధమైనటువంటి పూజల ఇంట్లో మనం చేసుకోవాలి. మనము అంటే ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు. ఎందుకంటే భర్తలు ఖచ్చితంగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పడరాని మాటలు కానీ, కొంత 100 మంది కళ్ళు వారి మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. మరి దాని నుండి విముక్తి చేసేటువంటి ఒకే ఒక శక్తి భార్య. కనుక మరి భార్య ఇంట్లో అద్భుతమైనటువంటి పాజిటివిటీని క్రియేట్ చేయగలగాలి. ఓకే. సో ఇంటికి రాగానే కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, సో ఏమో మీ అమ్మ అట్లా, లేదా మీ నాన్న ఇట్లా, లేదా నువ్వు అట్లా, ఏదో మరలా ఒక సమస్య అనేటువంటిది ఉండకూడదు. పీస్ ఆఫ్ మైండ్గా ఇంట్లో ఉండేటువంటి భర్తలను ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది నా కోరిక ఫస్ట్. ఓకే. అయితే మనకు సాంబ్రాణి అని మార్కెట్లో దొరుకుతుంది. సాంబ్రాణి ధూపం వేసుకునేది. సాంబ్రాణి ఒకటి, గుగ్గిలం ఒకటి. సాంబ్రాణి, గుగ్గిలము, దీంతో పాటుగా వెల్లిపాయలు అంటారు, వెల్లుల్లి రెబ్బలు, అంటే వెల్లుల్లికి సంబంధించినటువంటి మనకు పొట్టు, లైక్ వెల్లిపాయ పొట్టు అంటారు, ఈ వెల్లుల్లి పొట్టు. ఓకే, 3 అయినవి ఇక్కడికి. మరొకటి కొంత పంచదార, మరొకటి వచ్చేసి మనకు ఆవు నెయ్యి 1 చుక్క, విన్నరా. దీంతో పాటుగా రావి చెట్టుకు సంబంధించినటువంటి కొంత బెరడు కానీ, లేదా జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కానీ, ఓకే, వీటిని కొంత సేకరించుకొని చక్కటి పాత్ర ఒకటి పెట్టాలి ఇంట్లో. మనకు ఈ యొక్క మట్టి పాత్ర, అందులో చక్కగా కూడా బొగ్గులను వేసి, చక్కగా బొగ్గులు మంచిగా ఎర్రగా కాల్చిన తర్వాత అందులో ఈ నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా వేసి ఒక్క 2-3 చుక్కల నేతి చుక్కలను వేయాలి దాంట్లో. ఈ పొగను రాత్రి 8:30 నుంచి 9:30 లోపు ఎవరైతే వేస్తారో ఇంట్లో, ఓకే, వారి కష్టాలన్నీ తొలగిపోతాయి ఖచ్చితంగా. కనుక ఎవరైతే మనం చెప్పినటువంటి వస్తువులు, మొట్టమొదటిది మనము సాంబ్రాణి, గుగ్గిలము, పంచదార,
వెల్లిపాయకు సంబంధించినటువంటి ఆ యొక్క పొట్టు, అదేవిధంగా కొంత నెయ్యి, రావి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కానీ, జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి బెరడు కానీ, లేదా ఆ చిన్న చిన్న చెట్ల ఎండిపోయినటువంటి పుల్లలను సేకరించుకొని వాటిని చిన్నగా ఇరిచేసి వేయండి. అందులో ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ధూపం వేసే సందర్భంలో ఇంట్లో ఖచ్చితంగా లలితా సహస్రనామాలు కానీ, లేదా హనుమాన్ చాలీసా కానీ, లేదా ఆదిత్య హృదయం కానీ, ఈ మూడింటిలో ఏదైతే మీరు ప్లే చేస్తూ, ఒకవేళ మీరు మీకు నోటికి వస్తుంది అనుకుంటే, కొంతమందికి చాలామందికి నోటికి కూడా వస్తుంది. మీరు చక్కగా కూడా చదువుకుంటూ ఈ ధూపాన్ని వేయండి. నిజంగా ఇంట్లో విశేషమైనటువంటి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా కష్టాల పాల అయ్యేటువంటి సందర్భాల నుండి దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం 100కు 200%. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ధూపానికి సంబంధించింది ఎవరికి చెప్పలేదు. విన్నర్ ఎక్కడ చెప్పలేదు నేను. కనుక ఇది ధూపం వేసి చక్కగా కూడా పూర్తిగా మంచిగా ఇల్లంతా సువాసన వస్తుంది. అప్పుడు మిగిలింది ఏదైతే ఉందో ఆ చిప్ప తీసుకువెళ్ళి ఆ మట్టి పాత్ర ఈశాన్య మూలన పెట్టేసేయండి. అటు మూలన పెట్టేసేయండి. అదంతా చల్లారిపోతుంది. నెక్స్ట్ డే వరకు అక్కడే ఉండనివ్వండి. తెల్లారి ఉదయం తీసి చక్కగా కూడా దాన్ని మీరు నిర్మాల్యంగా పారేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల ఇది రోజు 41 రోజులు వేయాలి. మరి ఏదో ఒక్కరోజు వేసినామని కాదు, కంటిన్యూగా రోజు 41 రోజులు వేయాలి. 41 రోజులు మాకు వీలైతలేము, మేము ఇంట్లో ఉండలేము అనుకుంటే మాత్రం మనకు సంబంధం లేదు. కంటిన్యూగా ఏ ఒక్కరోజు తప్పకుండా ఇంట్లో రోజు వేయాలి ధూపం. 41 రోజులు మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఓకే గురువుగారు, చాలా మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు. మహాదేవ.